సో లక్ష్మీస్ ఎన్టీఆర్ వెనకాల నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. తెలుగుదేశం పెట్టగానే సూపర్ సక్సెస్ వచ్చేసింది పార్టీకి. చాలా విచిత్రమైన కానీ లేకపోతే ఊహించని సంఘటనలన్నీ ఆయనకి జరిగినాయి. లక్ష్మీపార్వతి గారు ఆయన లైఫ్లో ఎంటర్ అయ్యాక ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసిపోయే జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరేంటి అన్ని నిజాలు చెప్తానని ఇందులో చెప్పారు. అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, టూ థింగ్స్. ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసు కింద దాక్కుని మాటలు. పేరు సంపాదించుకుంటున్నారా, డబ్బు సంపాదించుకుంటున్నారా? మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా? నా టార్గెట్ నిజం చెప్పడం. నేను సత్య హరిశ్చంద్రుడు అవుతాను. మంచి 10 మందికి చెప్పాలి, 10 మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అంటారు. దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ సినిమా పరంగా చూసుకుంటే? చెడే 10 మందిలో చెప్పాలి. చెడు చెవిలో చెప్తే చెడుగా ఉండిపోతుంది, చెడు పెరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను, మీరు ఎప్పుడు నిద్రపోతున్నారో మీ వాట్సాప్ చూసుకుంటున్నారో నాకు తెలియదండి. ఇది కుటుంబ కుట్రల చిత్రం అని పెట్టేసి ఆ కుటుంబాన్ని కొట్టేశారు ఎందుకు సార్? అది అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ సినిమా తీయలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఫైనల్గా తీసాను, అందుకని నాకు కుట్రలు తీసేస్తే ఇది కుటుంబ కథ కాదు. కానీ చాలా కుటుంబాలు అందరూ కుట్రలే చేస్తూ ఉంటారు ఎప్పుడు. తర్వాత చివరికి ఎన్ని కష్టాలు వచ్చినా హీరో గెలుస్తారు. జనరల్గా సినిమాలో అలా చూస్తుంటాం. ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఈ హీరో ఈ సినిమాలో ప్రభు గారు ఇప్పుడే అడిగారు, చెప్పాను. This was already అందుకని వీళ్ళందరినీ మళ్ళీ బోర్ కొట్టించకుండా ప్రభు గారు మీకు చెప్తారు ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని ఆపేస్తారని చెప్పేసి, ఆపేయటం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది. ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదిరుతారు? బెదిరే అవకాశం ఉందా? సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచుని ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు వచ్చినాయా? అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని నరకేస్తా, వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి, నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటప్పుడు బెదిరించోళ్ళు ఎందుకు భయపడిన అంటే, బెదిరించోళ్ళు ఏమి చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి. చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు? బెదిరింపులు వస్తున్నాయనేటువంటిది ఇందాక పోసాని కృష్ణమురళి గారు, పృథ్వీ గారు మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి, వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రశ్నలో అసంబద్ధత ఏమీ లేదు. ఓకే, నేను రీఫ్రైజ్ చేస్తాను. నేను బెదిరింపులు ఓకే, మీరు బెదిరుతారా లేదనేది వేరే విషయం. బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్. అదే ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తాను. జెన్యూన్గా జనాలు ఎంతవరకు నమ్మవచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు. నేను ఈ సంభాషణ నాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుందన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ 1. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.